అతి పవిత్ర నదీమ తల్లి గోదావరి. దక్షిణాది గంగగా పేరున్న గోదావరి దేశంలోనే గంగానది తరువాతి స్థానం పొందుతోంది. నదీమ తల్లి పేరుతో జిల్లాలుగా ఉన్నవి గోదావరి, కృష్ణ. కాలానుగుణ మార్పుల్లో గోదావరి, కృష్ణా జిల్లాలు నదీపాయల మాదిరి విడివడిన ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలుగా పిలువబడుతున్నాయి. దేశంలో ఎన్నో నదులు ఉన్నా 12 నదులకే పుష్కర స్థానం ఇచ్చారు. 12 ఏళ్లకొకసారి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కర స్థానం పొందిన నదికి వచ్చే పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు పటాపంచలే, సమస్త పుణ్యఫలాలు లభిస్తాయని పవిత్ర పురాణాలు చెబుతున్నాయి. పుణ్యతీర్థాలు అనే మాట రాగానే పుణ్యక్షేత్రాల మాట వినిపిస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు దేవాలయాల నిలయాలుగా పేరు పొందాయి. వర్తమానంలో సరస్వతి పుష్కరాలు సాగుతుండగా 2026లో యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. అనంతరం అంటే 2027లో ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలు రానున్నాయి. గోదావరి తీర పుణ్యక్షేత్రాలే కాక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పవిత్ర క్షేత్రాలన్నింటినీ గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు సందర్శించుకోవడం ఆనవాయితీ. ఏడాది సమయం ఉన్నా ఇప్పటి నుంచి సర్కారు ఆయా ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉభయ గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాల వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. పుణ్య భారతావనిలో ఎన్నో నదులు ఉన్నాయి. అయితే అన్ని పుణ్య నదులైన 12 నదులకే పవిత్ర పుష్కర నదీ స్థానం ఇచ్చారు. పుష్కర సమయాల్లో ఈ నదీమ తల్లులను సేవించి పుణ్యస్నానాలు ఆచరిస్తే ఇహపర సౌఖ్యాలు కలగడమే కాక మోక్ష సిద్ధి, దైవైక్య సిద్ధి కలుగుతుందని సర్వ పురాణాలు తెలియజేస్తున్నాయి. సమస్త పురాణ ఘనాపాఠీలు ఇదే విషయాన్ని తమ ఆధ్యాత్మిక బోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. నదీమ తల్లి పేరుతో జిల్లాలుగా ఉన్నవి గోదావరి, కృష్ణ. జిల్లాల విభజనతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తమ సామ్రాజ్య స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలుగా ముక్కలు కాగా వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలుగా విడివడింది. నదీమ తల్లులు పాయలైన విధంగా గోదావరి జిల్లాలు పాయలుగా విడినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలుగా ఇప్పటికీ కీర్తింపబడుతున్నాయి. 2027లో గోదావరి నదికి పుష్కరాలు రానుండడంతో ఉమ్మడి జిల్లాల దేవళాల అభివృద్ధి పనులపైన సర్కారు దృష్టి సారించింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి అన్నారు సినీ కవి. నిజమే, ఎల్లవేళలా తలుచుకోవలసిన, ప్రణామాలు అందించాల్సిన పవిత్ర భూమి మన భరతభూమి. ఈ పుణ్యభూమిలో నిస్వార్థ సేవలందించే, పరోపకారమే పరమావధిగా సాగేవి నదీమ తల్లులు. ఆ నదీమాతలు చిరస్మరణీయమైనవే. ఆ ప్రాతస్మరణీయ నదీమ తల్లుల్లో మహాపుణ్యనదులుగా, పుష్కర పుణ్యనదులుగా పేరొందినవి గంగా, గోదావరి నదులు. గంగా అంటేనే జలం. పుణ్య గంగానది గొప్పతనాన్ని ఎంత చెప్పినా అది అతి స్వల్పం కిందే లెక్క. ఇక దక్షిణాది గంగానదిగా పేరున్న గోదావరి నదిని తీసుకుంటే ఎన్నో విశిష్టతలు కనిపిస్తాయి. యావత్ భారతావనిలో ఎన్నో నదీమతలులున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యా, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారార్థమిదం శరీరమనే సుభాష్యతం తీసుకుంటే తరువులు, నదులు, గోవులు అన్నీ పరోపకార బాటలోనే పయనిస్తూ తరిస్తున్నాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి చెట్లు పండ్లు ఇస్తాయే తప్ప ఆ తరువులు ఆ పండ్లను ఎప్పుడూ తినవు. గోవుకు పాలు ఇవ్వడం తప్ప తాను తాగడం, తీసుకోవడం అనే మాటలే తెలియవు. ఇక నదుల పరోపకార బుద్ధి చూస్తే ఔరా ఎంత నిస్వార్థ సేవలు అని ఎవరికైనా అనిపిస్తుంది. దాహార్తితో అల్లాడి కళ్ళ నీళ్లు పెట్టుకునేవారికి చల్లటి మంచినీరిస్తుంది. ప్రాణకోటి భుక్తికి అవసరమయ్యే ఆహార పంటల కోసం జలసిరులు అందిస్తుంది. కర్మాగారాలు నడవడానికి, విద్యుత్ పొందడానికి, శుభాశుభ కార్యాలకు ఒకటేమిటి స్నాన పానాదుల దగ్గర్నుంచి అన్నింటికీ నీళ్లు ఉండి తీరాల్సిందే. అసలు జలరహిత సమాజాన్ని ఊహించడమే భయం కలిగిస్తుంది. ఆ జలాలు పుష్కలంగా అందించేవే జీవనదులు. జీవనదుల్లో పరమ పుణ్యప్రద పుష్కర నదులుగా 12 నదులు పేరొందగా ఇందులో గంగానది విశేష పేరు ప్రఖ్యాతులు పొందగా 2వ స్థానంలో గోదావరి నది ఉంది.
పుష్కర సమయాల్లో ఈ నదీమ తల్లులను సేవించి పుణ్యస్నానాలు ఆచరిస్తే ఇహపర సౌఖ్యాలు కలగడమే కాక మోక్షసిద్ధి, దైవైక్య సిద్ధి కలుగుతుందని సర్వ పురాణాలు తెలియజేస్తున్నాయి. సమస్త పురాణ ఘనాపాఠీలు ఇదే విషయాన్ని తమ ఆధ్యాత్మిక బోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. నదీమ తల్లి పేరుతో జిల్లాలుగా ఉన్నవి గోదావరి, కృష్ణ. జిల్లాల విభజనతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తమ సామ్రాజ్య స్థానాన్ని తగ్గించుకోవాల్సొచ్చింది. ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలుగా ముక్కలు కాగా వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలుగా విడబడింది. నదీమ తల్లులు పాయలైన విధంగా గోదావరి జిల్లాలు పాయలుగా విడిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలుగా ఇప్పటికీ కీర్తింపబడుతున్నాయి. 2027లో గోదావరి నదికి పుష్కరాలు రానుండడంతో ఉమ్మడి జిల్లాల దేవాలయాల అభివృద్ధి పనులపైన సర్కారు దృష్టి సారించింది. మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరిగాయి. 12 ఏళ్లకోసారి ఒక్కో నదికి 12 రోజులు పుష్కరాలొస్తాయి కదా. అయితే పుష్కర పర్వదినాలు 12 అయినా ఆ ఏడాది అంతా ఆ నది పుష్కర సంవత్సరంగా చెప్తారు. సరస్వతీ నది పుష్కర సంవత్సరం పూర్తయ్యాక యమునా నదికి పుష్కరాలొస్తాయి. 2026లో యమునా పుష్కరాల అనంతరం 2027లో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. సరస్వతీ నది పుష్కర సంవత్సరం పూర్తి కాగానే యమునా నదికి పుష్కరాలొస్తాయి. యమునా నదికి ఉన్నటువంటి విశిష్టత అంతా ఇంతా కాదు. ఉత్తర భారతాన గంగానది అతిపెద్ద ఉపనది యమున. గంగానది వామభాగాన జన్మించిన యమున గంగమ్మ దక్షిణం వైపు నుంచి కలుసుకుంటే ఆ ఉపనది యమున. హిమాలయ పర్వత శ్రేణుల కాళిందీగిరిలో యమునోత్రి దగ్గర యమునా నది ఉద్భవించింది. ఋగ్వేదంలో గంగానదితో పాటు యమునా నది ప్రస్తావన కూడా ఉందని పురాణ గురువులు చెప్తున్నారు. సూర్య భగవానుడి పుత్రుడు శనీశ్వరుడు యమధర్మరాజు కాగా యమున పుత్రిక. అందుకే సూర్యతనయ అనేటువంటి పేరు యమునా నదికుంది. యమునా నదికి సంబంధించి ఓ పురాణ గాథ ఉంది. యమునా నది తన సోదరుడు ఒక దినాన యమధర్మరాజుకు విందు భోజనం పెట్టి సమవర్తి ఆశీస్సులు అందుకుంటుంది. అయితే పరోపకారాయ మహంతి నద్య అనేటువంటి సుభాషిత వాక్కును నిజం చేసే యమునా నది వరం కోరడంలోనూ పరుల సుఖమే కాంక్షించింది. తన అన్నకు భోజనం పెట్టిన రోజున ఏ సోదరునకి విందు భోజనం పెడుతుందో ఆ ఇద్దరికి నరకబాధలు లేకుండా చేయమని యముడిని వరం కోరగా సమవర్తి తదాస్తు అంటాడు. యమున యమధర్మరాజుకు విందు భోజనం పెట్టిన రోజే భగని హస్త భోజనం. ఇదే కార్తీక శుద్ధ విధియ యమద్వితీయ. అంతటి మహత్తర యమునా నది పుష్కరాలు 2026లో జరగనున్నాయి. అనంతరం 2027లో గోదావరి పుష్కరాలొస్తాయి. జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకోసారి పుష్కరాలు రావడం, దక్షిణాది గంగా నదిగా పేరున్న గోదావరి నదికి పుష్కరాలు రావడం అంటే భక్తులు గోదావరి పుష్కర స్నానాల కోసం పరవశించిపోతారు. 2027 గోదావరి పుష్కరాలకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు హాజరవ్వచ్చని అధికార గణాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలోని గోదావరి తీరాల్లోని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించడానికి అసంఖ్యాక భక్తులొస్తారని భావిస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి ఇప్పటి నుంచే ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 ఘాట్లలో స్నానాలు కాకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు ఆచరించేలా చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. కేంద్ర సర్కారు గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు 271.43 కోట్ల రూపాయల కేటాయింపుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ముందస్తుగానే వాటి వివరాలు తెలియజేస్తామని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు.
అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్నటువంటి 17 ఘాట్లకు 2027 గోదావరి పుష్కరాల్లో ప్రతిరోజు దాదాపు 76 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎప్పుడో ఏడాది దాటాక వచ్చే పుష్కరాలని అలసత్వం వహించకుండా ఇప్పటి నుంచే ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ ఇలా పలు ప్రభుత్వ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పుష్కర స్నానం పరమం పవిత్రం. గంగా పుష్కర స్నానం, గోదావరి నది పుష్కర పుణ్యస్నానం చేస్తే సర్వ పాపాలు పటాపంచలు కావడమే కాకుండా సమస్త పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయని, ఇహపర సౌఖ్యాలతో పాటు మోక్షసిద్ధి కలుగుతుందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. నదీమతలుల పేరుతో జిల్లాలుగా ఉన్నవి బహు అరుదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు నదీమతలుల పేర్లతో ఉన్న జిల్లాలు. పూర్వపు తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలుగా విడవడగా, పూర్వపు పశ్చిమగోదావరి భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లాగా వేరుపడ్డాయి. 2027లో గోదావరి నదికి పుష్కరాలు రానుండడంతో ఉమ్మడి జిల్లాల దేవాలయాల అభివృద్ధి పనులపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల జిల్లాగా పేరు సంతరించుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ప్రాచీన దేవాలయానికి ఒక్కో విశిష్టత, ఆసక్తికర పురాణ చరిత్ర ఉంది. ఇక గోదావరి తీరాన ఉండే దేవళాలకు లెక్కే లేదు. ఈ నదీ తీర ప్రాంతంలో ఎందరో దేవ, యక్ష, కిన్నరి, కింపురుష గణాలు, ఎందరెందరో మునివర్యులు, ఋషి పుంగవులు తపస్సు ఆచరించి ధన్యులైనట్టు పురాణ చరిత్రలు తెలియజేస్తున్నాయి. తీర్థయాత్రలకు బృందావనం, కాశీ, ప్రయాగలు ఎలానో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా అన్నారు కవి. అయితే అన్యోన్యంగా దంపతులు తీర్థయాత్రలు చేస్తే అటు ఆహ్లాదకర ప్రదేశాలు తిలకించవచ్చు, ఇటు పుణ్యఫలాలు పొందవచ్చు. ఒక్క దంపతులే కాదు, చిన్నారి బాలల నుంచి కురువృద్ధుల వరకు ఎవరైనా పుణ్యతీర్థాలు, క్షేత్రాలు దర్శించుకోవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, వినోదయాత్రలు ఏ యాత్రలు చేసినా ఆనందం, ఆహ్లాదంతో పాటు పుణ్యఫలాలు దక్కుతాయి. తీర్థయాత్ర అంటే టక్కున స్ఫురించేది నదీ స్నానం. తీర్థం అంటే పంచపాత్రల్లోని జలాన్ని ఉద్ధరణితో ఇచ్చి అర్చకస్వామి శటగోపం పెట్టడమే కాదు, పుణ్యనదీ ప్రాంతం తీర్థ ప్రదేశమే. పుణ్యక్షేత్రంలోని తీర్థంలో అంటే పుణ్యనది, సరస్సు, కోనేరు, కుండం, జలపాతంలో స్నానం చేయడం, సమీపంలోని పవిత్ర దేవాలయంలో దైవ దర్శనం. తీర్థస్థలాల్లో సర్వసాధారణంగా దేవాలయాలుంటాయి. ఒకవేళ తీర్థస్థలాల్లో ఆలయం లేకపోయినా ఆ సమీప పల్లె, పట్టణం, నగరంలో ఎక్కడైనా దేవాలయాలుంటాయి. పుణ్యతీర్థాల్లో పవిత్ర స్నానాలాచరించి పుణ్యక్షేత్రాల్లో దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అసంఖ్యాకంగా దేవాలయాలున్నాయి. ఇవన్నీ రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో భక్తులతో కలకల్లాడనున్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రాచీన దేవాలయాల ఖిల్లానే అని ఎవరైనా వ్యాఖ్యానిస్తారు. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత కనిపిస్తుంది. పవిత్ర గోదావరి తీరాన ఉండే దేవాలయాలు, గోదావరి పాయలు, గోదావరి కాలువలు, వాగులు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు, సాగర తీరాన ఉండే దేవాలయాలు, సహజ సిద్ధ కోనేర్లు, సరస్సులు ఉండే ఆలయాలు, ఇలా ఎన్నో దేవుడి గుడులు మనకు దర్శనమిస్తాయి. కోనసీమంతా దేవాలయమయంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక, సాహితీ రాజధానిగా పేరొందిన రాజమహేంద్రి, రెండో మద్రాసు నగరంగా, సుందర రూపకో కెనడాగా పేరొందిన కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ నగరాలు. రాజమండ్రిలో గోదావరి నదిని ఆనుకునే పలు దేవాలయాలుండగా నదీ ప్రాంత ఒడ్డున మరెన్నో దేవాలయాలున్నాయి. పెద్ద హనుమాన్, చిన్న హనుమాన్ ఆలయం, షిరిడీ సాయినాథుని ఆలయం, గురు రాఘవేంద్ర స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, జగజ్జనని శారదామాత ఆలయం, ఇలా ఎన్నో ఆలయాలున్నాయి.
రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న అతి ప్రాచీన అతి ప్రసిద్ధ దేవాలయం ఉమా మార్కండేయ స్వామి ఆలయం కాగా, కాకినాడ సమీపంలోని నేమాం గ్రామంలో అతి పురాతన ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూలింగంతో ఉమా రామలింగేశ్వర స్వామి అనే నామధేయంతో సాగర తీరాన నేమాం గ్రామంలో వెలసి ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా కాకినాడ వాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొనుంది. పశ్చిమ ముఖద్వారంగా ఈ ఆలయం నెలకొనుంది. అతి చిన్న పల్లె నేమాం. ఈ పరిసర పల్లెలో 101 ప్రాచీన దేవాలయాలు, 101 కోనేర్లున్నాయంటే ఈ ప్రాంత విశిష్టత ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. అయితే ఇందులో ఎన్నో దేవాలయాలు కనుమరుగయ్యాయి. ఆలయ చరిత్ర ప్రకారం 9 అడుగుల శివలింగం ఉన్నట్లు అవగతం అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం 9 అంగుళాల శివలింగంగా దర్శనమిస్తోంది. దశాబ్దాల క్రితం శివలింగం నిజస్వరూపం వెలికితీద్దామని ప్రయత్నించిన వ్యక్తి వెలికితీత కార్యక్రమం చేపట్టిన నెలలోనే మృతి చెందినట్లు, అప్పటి నుంచి ఆ తరహా అన్వేషణ కార్యక్రమాలు నిలిపివేసినట్లు ఆలయ పెద్దలు చెబుతున్నారు. అయితే 1975వ సంవత్సరంలో అభివృద్ధి పనులు చేపట్టగా ఆకస్మికంగా గుడి పునాదుల్లో చిన్న శివలింగం బయటపడినట్లు తెలియజేస్తున్నారు. జిల్లా కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామం స్వామివారు స్వయంభూ శ్రీ పర్వతవర్ధిని సమేత ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఈ గ్రామంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఈ ఊర్లో ప్రధానంగా పూర్వం 101 కోనేరు, 101 దేవాలయం కలిగినటువంటి ఊరు. నేమం అనే పేరు కాకుండా పూర్వం నియమం అనే పేరుతో ఈ గ్రామం పిలువబడేది. అది అనాదిగా నేమంగా పేరు మార్చబడింది. ప్రస్తుతం స్వామివారు ఈ శివాలయం మాత్రమే ఉంది. ఇక్కడ శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని గ్రామస్తులు, అలాగే ఎస్ఆర్ఎంటీ అధినేత శ్రీ కేవీఆర్ చౌదరి గారు ఆధ్వర్యంలో మళ్ళీ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మహావితరణాశీలి పరమ దైవభక్తులు శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థాపకులు ఎస్ఆర్ఎంటీ చౌదరి 90వ దశకంలో నేమాం పర్వతవర్ధిని సమేత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున 1,00,000 నారికేల అభిషేకాలు, 1,00,000 పత్రిపూజలు, 1,00,000 తేనె పాత్రల అభిషేకాన్ని వైభవోపేతంగా చేసి ఆలయ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలంలో నెలకొని ఉన్న నేమాం గ్రామం అసలు పేరు నియమం అని నియమబద్ధ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో సాగే ఈ ప్రాంతంలో 101 పవిత్ర దేవాలయాలు, 101 పుణ్యతీర్థాలు పూర్వం ఉండేవని ఆలయ చరిత్ర చెబుతోందని అర్చక స్వామి అంటున్నారు. గ్రామస్తులు, ఎస్ఆర్ఎంటీ అధినేత కేవీఆర్ చౌదరి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. కార్తీక సోమవారాలు, మాస శివరాత్రి రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఇక మహాశివరాత్రి టైంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం వరద ప్రవహిస్తుందని చెప్పారు. ప్రతి సోమవారం మహన్యాసపూర్వక అభిషేకం చేస్తామని తెలిపారు. కల్పవృక్షం, కామధేనువు మాదిరి స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని, భక్తులు త్రికరణ శుద్ధి భక్తితో స్వామివారిని ఆరాధిస్తే గరళకంఠుడైన స్వామి సరళ హృదయుడిగా వరాలు సుగుతాడని తెలిపారు. మనస్సుల్లో కోరిక కోరడమే తరువాయి మరుక్షణం తీరిపోతుందని, కోర్కెలు తీరిన భక్తులు ఆనంద బాష్పాలు రాలుస్తూ స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతుంటారని తెలిపారు. నేమాం పర్వతవర్ధిని సమేత ఉమా రామలింగేశ్వర స్వామి అతి పవిత్ర పురాతన ఆలయమని, ఈ ఆలయాన్ని తాము తరచూ దర్శించుకుంటామని కాకినాడలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న భవానీ తెలిపారు. ఈ ప్రశాంత శివాలయం దర్శించుకుంటే ఎంతో సంతోషం కలుగుతుందని, ఏ కష్టాలైనా క్షణంలో తీరిపోతాయని ఆమె తెలిపారు. ఈ పవిత్ర దేవాలయం 2027లో రాబోయే గోదావరి పుష్కరాలకు మరింత శోభిల్లనుందని భావిస్తున్నామని, సముద్ర తీరాన ఉన్న మహోన్నత మహిమాన్విత మహత్తర దేవాలయం ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయమని ఆమె తెలిపారు. విశిష్ట గుడి, అదృష్టం, చరాచర సృష్టికి ఆద్యులైన ఆది దంపతుల పవిత్ర దేవాలయం నేమాలయం ఉమా రామలింగేశ్వర స్వామి. తాను ఈ ఆలయం దర్శించుకోవడం పురాకృత అదృష్టమని, ఎవరికి ఏ కోరికలున్నా క్షణంలో తీరుతాయని, స్వామిని అమ్మవారిని దర్శించుకుని ప్రార్థనలు జరిపాక తాను ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధించానని, తరచూ ఆలయానికి వస్తానని ఆమె చెప్పారు. నేను ఇండియన్ రైల్వేస్లో కమర్షియల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను.
ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా నేమం అనే స్వయంభూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని కాకినాడ నుంచి వచ్చినాను. ఈ గుడి చాలా విశిష్టత కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతతగా ఉంది. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా నేను ఈ గుడి దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చరాచర సృష్టికి భగవత్స్వరూపులైన శివపార్వతులే కారణం. ఈ సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా భగవంతుని యొక్క సన్నిధానంలో గడపడం చాలా ఆనందంగా ఉందని నేను వ్యక్తపరుస్తాను. తీర్థయాత్ర చేసి వచ్చామంటే పుణ్యనదిలో స్నానం చేసి వచ్చామని అర్థం. అయితే చొల్లంగి అమావాస్య, మహత్తర పౌర్ణమి పర్వదినాల్లో భక్తులు సముద్ర స్నానాలు చేసి భగవద్ దర్శనం చేసుకుంటారు. నేమాం శివాలయ పరిసర ప్రాంతంలో చక్కని ప్రకృతి వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు సాగర ఘోష వినిపిస్తుంది. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తల్లి తెలంగాణ రాష్ట్రం ద్వారా పరవళ్లు తొక్కుతూ ప్రవహించి ఏపీకి చేరుతుంది. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం సాగినా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరిగా దర్శనమిస్తుంది. గోదావరి తీరాన ఉన్న ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చరిత్రను పరిశీలిస్తే అల్పాయుష్కుడైన మార్కండేయుడు అపార శివభక్తితో పూర్ణాయుష్కుడుగా మారడమే కాక శివభక్తుడిగా సమవర్తి యమధర్మరాజుకే వణుకు పుట్టించేలా చేసినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర పడుమటి కనుమల్లో చిన్న ధారగా ఉదయించిన గోదావరి నాసిక్ చేరేటప్పటికే పెద్ద శబ్దంతో భారీ వాగులాగా దర్శనమిస్తుంది. అలా పరవళ్లు తొక్కుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి అక్కడ బాసర, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాల సమీపం నుంచి ప్రయాణం సాగించి ఏపీలోకి ప్రవేశిస్తుంది. రాజమండ్రిలో అఖండ గోదావరిగా మారి చివరకు అంతర్వేది పుణ్యక్షేత్రంలో సాగరంలో సంగమిస్తుంది. మూడు రాష్ట్రాల నడుమ సాగే గోదావరి నదిని కొందరు ప్రకృతి ప్రియులు హాస్యాయుతంగా అభివర్ణిస్తుంటారు. మహారాష్ట్ర గో అని గోదావరిని పంపిస్తుండగా తెలంగాణ ప్రజలు దా అని సాదరంగా ఆహ్వానిస్తున్నారని, తెలంగాణ పుణ్యభూమిని మరింత పునీతం చేసి గోదావరి నది ఏపీకి చేరుతుంది. అక్కడ వరి పంట పండించే అన్నదాతలకు ఆశీర్వాదం అందిస్తుందని, ఇదే గో దా వరి అని సరదాగా చెబుతుంటారు. ఎందరో మహనీయులు నడియాడిన నిలయంగా రాజమహేంద్రవరంగా పేరుంది ఈ ప్రాంతానికి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా విలసిల్లే రాజమహేంద్రి అన్నారు సినీ కవి. ఆదికవి నన్నయ్య, రాజరాజ నరేంద్రుడు, కందుకూరి వీరేశలింగం పంతులు ఒకరేమిటి, ఎందరో మహానుభావులు ఇక్కడ జన్మించారు. గోదావరి తీరాన నడయాడారు. పురాణకాలం నుంచి రాజమహేంద్రి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోదావరి తీరాన తపస్సు చేసిన మార్కండేయుడి పేరిట ఆలయ ఒడ్డును వెలసిన పుణ్య ఆలయమే ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయం. ఈ
ఈ పుణ్య ఆలయ చరిత్ర గమనిస్తే అల్పాయుష్కుడైన మార్కండేయుడు అపార శివభక్తితో తపస్సు చేసి చిరంజీవిగా వరం పొందుతాడు. మార్కండేయుడి ఆయుష్ తీరినప్పుడు సమవర్తి యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి పాశం విసురుతాడు. శివలింగాన్ని ఆలింగనం చేసుకుని సంపూర్ణంగా శివధ్యాన తపస్సులో లీనమైన మార్కండేయుడు శివలింగానికి యమపాశం చుట్టుకుంటుంది. దీంతో శివదేవుడు ఆగ్రహం చెంది యమధర్మరాజును శిక్షించబోతాడు. యముడు శరణు వేడి మార్కండేయుణ్ణి చిరంజీవిగా కీర్తిస్తాడు. అప్పటి నుంచి యముడు శివ కేశవ భక్తులు దైవభక్తుల విషయంలో అతి జాగ్రత్తగా మెలిగాడు. ఈ వృత్తాంతాన్ని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. మార్కండేయుడు ఇక్కడి గోదావరి తీరాన్నే దీర్ఘకాలం తపస్సు చేశాడని ఆలయ చరిత్ర చెబుతోంది. పవిత్ర భారతదేశంలో గంగా గోదావరి తర్వాతే ఏ నది ప్రస్తావైనా తెస్తారు. గంగా నది అంటే ఎంత పవిత్రమైన నదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అసలు ఏ జలాన్నైనా గంగా అనే పిలుస్తారు. ఇక పుష్కర నదిలో స్నానం పొందిన దక్షిణాది గంగా నది గోదావరి నది. నదీ పేరిట జిల్లా పేరును సంతరించుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మరొక్క ఏడాదిలో పవిత్ర పుష్కరాలు రాబోతున్నాయి. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయని పౌరాణిక గురువులు ధార్మిక స్రష్టలు తెలియజేస్తున్నారు. సర్కారు అందుకు అనుగుణంగా చర్యలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.